వరుణ్ తేజ్ కు హిట్ కావాలి. అది కొరియన్ కనకరాజ్ తో వర్కౌట్ అయిందా అంటే లేదు అని చెప్పలేం, అలానే హిట్ అని చెప్పలేం. రెగ్యులర్ కామెడీ యాక్షన్ డ్రామాకు కొరియన్ ఆత్మ మిక్స్ చేశాడు తప్ప కొత్తగా అయితే ఏమీ లేదు. రొటీన్ గా ఫ్లాట్ గా సాగిపోయే కథకు కామెడీ డోస్ అయితే పెంచాడు. నిజానికి సత్య సినిమాకు వరుణ్ సపోర్ట్ ఇచ్చాడా లేకపోతే వరుణ్ తేజ్ సినిమాలో సత్య ఉన్నాడనే డౌట్ అయితే అందరికీ వస్తుంది. ఈ సినిమాకి మెయిన్ బలం సత్య కామెడీ, అలానే అది మొత్తం వర్కౌట్ అయిందని చెప్పలేం. ఫస్ట్ హాఫ్ లో సెకండ్ హాఫ్ లో కొన్ని బిట్స్ అయితే థియేటర్ లో గట్టిగానే పేలాయి. అనంతపురం యాసను వరుణ్ తేజ్ అయితే బాగానే పలికించాడు. సినిమా మొత్తం ఆడియన్స్ అనుకున్నట్టే జరుగుతుంది తప్ప అబ్బా అనిపించే ట్విస్ట్లు అయితే లేవు. ఆ ట్విస్ట్ కోసమే అవసరాల శ్రీనివాస్ క్యారెక్టర్ పెట్టుకున్నాడు. హీరోయిన్ రితికా నాయక్ ఉందంటే ఉంది. తమన్ కూడా ఎప్పట్లాగే తన మ్యూజిక్ తో సినిమాని లేపాలని చాలా సినిమాల నుంచి ట్రాక్లు లేపేశాడు. ఈ సినిమా పేరుకి మాత్రం హారర్ కామెడీ, కానీ థియేటర్ లో ఒక్కడ కూడా భయపడ్డాడు. సత్య కామెడీ లేకపోతే కొరియన్ కనకరాజ్ కి ఆ మాత్రం కిక్ కూడా ఉండేది కాదు. డైరెక్టర్ మేర్లపాక్ గాంధీ రొటీన్ కథకు ఫ్లాట్ స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేయాలని ట్రై చేశాడు. క్లైమాక్స్ ఆత్మల ఫైట్ తోని లారెన్స్ కాంచనా 4 గంగను గుర్తు చేశాడు. ఓవరాల్ గా కొరియన్ కనకరాజు రొటీన్ కథకు కొరియన్ టచ్ అంతే.